అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు ఉంచుకుందాం. ప్రేమ కృప నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి, మా గొప్ప దేవ, మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు నాయన నేను కూడా ఈ పరిశుద్ధులతో కూడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీ వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఆ ఇశ్రాయేలీయుల మధ్య నాయన పౌలు గారిని మోషేను నాయన నోటి మాంద్యం గల మోషేని కనుక మీరు నడిపించినట్లుగా ఆయన ఈ సంఘం మధ్య నాయన మీరు నన్ను నడిపించండి ప్రభా, నా నోట మాట పెట్టండి ప్రభా. నేను ఆయన ఈ సంఘంతో ఏం మాట్లాడవలసుకున్నానో, ఏమి నా చేత చెప్పించదలుచుకున్నారు నాయన స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభా. స్పష్టంగా నాయన మేము ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని నాయన మేము యోగ్యంగా ఈ బలలో ఎందుకు పాల్పొందుకోవాలో మీరు మాకు తెలియచేయండి ప్రభా. ఈ బల ప్రాముఖ్యత ఇక్కడ ఉన్న మాకు అందరికీ నాయన అర్థమయ్యేలాగా అర్థవంతంగా నాయన ఆయన ఈ బలలో చేయవేయడానికి, ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి నాయన మమ్మల్ని నాయన ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించమని నా తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠాన్ని పుట్టిన అడిగి వేడుకొచ్చున్నాం దేవా, ఆమేన్. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాసిందంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆది సంఘంలో ఎట్లా ఉంటుంది అంటే, ఎట్లా ఉందంటే, ఒకప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి దినం కూడా కూడుకొని వారు రొట్టె విరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకి సరిగ్గా సమయం లేక ప్రతిరోజు కూడుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ వాక్యం లేఖనంలో ఏమని రాసింది అంటే, ప్రతి ఆదివారం అంటే మనం పరిశుద్ధ దినము, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి. అంటే ఇప్పుడు పరిస్థితి మన క్రమం ఏ విధంగా ఉన్నదంటే, ప్రతి ఆదివారం మన ముందు ఆ యొక్క బల్ల ఉన్నది, మన ముందు ఆ యొక్క రొట్టె ఉన్నది. ఆ రొట్టె విరిచి మనం దాంట్లో పాల్గొంటున్నాం. కానీ చాలా మంది క్రమం తెలియక ఏం చేస్తుంటారంటే, ప్రతి ఆదివారం కూడుకొనగా వన్స్ ఇన్ ఎ మంత్, నెలకు ఒకసారి, కొన్ని సంఘాలు ఎట్లా చేస్తాయి అంటే 6 నెలలకు ఒకసారి ఇట్లా కూడుకోవడం. అది క్రమం కాదు. లాస్ట్ వీక్ మనకి సైంటిస్ట్ అన్నగారు ఏం చెప్పారు, ఆస్ట్రేలియాలో వాళ్ళు కూడా వారానికి ఒకసారి ఆ యొక్క బలలో పాల్పొందుకుంటున్నట్లుగా చూసాం. నేనైతే అమెరికాలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. మా యొక్క సంఘాలు ఎక్కువగా అంటే ఇంగ్లీష్ సంఘాలు ఇవన్నీ కూడా నెలకు ఒకసారి కూడుకుంటూ ఉంటాం. మేము తెలుగు సంఘం స్థాపించినప్పుడు కూడా మేము మొట్టమొదటిగా ఆ యొక్క నెలకు ఒకసారి అని ఆ బలలోనే పాల్పంచుకుంటా ఉంటాం. మాకు చాలా మంది గెస్ట్ స్పీకర్లు వచ్చి, అయ్యా ఇది క్రమం కాదు, క్రమం ఏదయ్యా అంటే ఆదివారం రొట్టె విరుచడం మాత్రమే క్రమము. నీ ఇష్టం వచ్చినప్పుడు నెలకోసారి 6 నెలలకోసారి ఈ రొట్టె విరచడం అనేది క్రమము కాదు అని చెప్తే మేము నెమ్మదిగా అంటే కొంత టైం పెట్టినా కూడా అది సరి చేసుకొని మేము ఆ సంఘం అట్లా ఫాలో అయింది. కానీ లాస్ట్ వీక్ అన్న చెప్పినట్లుగా ఆస్ట్రేలియాలో ఇంకా అంటే నెక్స్ట్ టైం వెళ్ళి నేను అట్లా వాడిని ప్రతి ఆదివారం ఆ యొక్క బల్ల విరచడంలో నేను సహాయం చేస్తాను. ఆ నెక్స్ట్ టైం అనేది ఎన్నిసార్లు వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ క్రమము అనేది ఈ వాక్యము ద్వారా మనకి నేర్పుతుంది. ఈ క్రమము నేర్చుకోవడం కూడా చాలా అవసరం. చాలా మంది క్రమము నేర్చుకోవడానికి ఇష్టపడరు. మా సంఘంలో కూడా చాలా సమయం పట్టింది ఈ ప్రతి ఆదివారం ఈ రొట్టె విరచడానికి. అమెరికాలో ఏంటంటే 2 రకాల పాస్టర్లు ఉంటారు. 2 రకాల పాస్టర్లు అంటే 2 విధాలు. ఒక పాస్టర్ ఏంటంటే సూట్లు వేసుకొని వస్తూ ఉంటారు. ఎక్కువగా గెస్ట్ స్పీకర్లు, ఇండియా నుంచి గెస్ట్ స్పీకర్లు అందరూ మనకి, ఎందుకంటే అక్కడ మనకి పర్మనెంట్ పాస్టర్లు ఉండరు కాబట్టి జనరల్గా ఈ గెస్ట్ స్పీకర్లు, గెస్ట్ పాస్టర్లు అందరూ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు సూట్లు వేసుకున్న పాస్టర్లు ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళు నెమ్మదిగా పెద్దగా నీకు తగలకుండా వాక్యం నీకు కరెక్ట్గా గుచ్చుకుంటుంది అన్న టైంలో ఆపేస్తారు. ఎందుకంటే మళ్ళీ రావాలంటే అక్కడ వాళ్ళకు కొన్ని ధన్యతలు కూడా రాసుకుంటూ ఉంటారు. మనం కనుక మత్తయి సువార్తలో సమాధానపరచువారు ధన్యులు, వారికి దేవుని కుమారులు అనబడుదురు అన్నట్టు
క్లుప్తముగా ముగించేవారు ధన్యులు, వారు మరలా పిలువబడతారు అన్నట్టుగా ఇట్లాంటి కొన్ని వాళ్ళు రాసుకుంటే వాళ్ళని బట్టి సంఘాన్ని బట్టి ఫాలో అయిపోయి ఈ కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళకి తగలకుండా చెబుతారు. ఇంకా మన పాస్టర్లు ఉంటారు, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు, వీళ్ళతోనే ఇబ్బంది. వీళ్ళు ఏంటంటే చూస్తే తట్టుకోలేరు, అసలు భరించలేరు అన్నమాట. కొంత క్రమము అసలు మహా ఘోరమైన క్రమంలో వెళ్తూ ఉంటారు. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా ఇష్టడైన పాస్టర్, ఆయన పేరు చెప్పలేను కానీ చాలా ఇష్టడైన పాస్టర్, వైట్ అండ్ వైట్లో ఉంటాడు, చాలా కఠినంగా వాక్యం చెప్తూ ఉంటాడు. లాస్ ఏంజలస్లో వాక్యం పంచుకోవడానికి వెళ్ళాడు. లాస్ ఏంజలస్ అంటే హాలీవుడ్ ఉన్న ప్రాంతం. అది బాగా హైటెక్ సిటీ టైపు డెవలప్ అయితే అక్కడికి వెళ్ళి వాక్యం పంచుకుందామని అన్న పులిపీడి దగ్గరికి రాగానే అక్కడ అన్న చూసి తట్టుకోలేకపోయాడు. ఏం జరిగింది అంటే వచ్చిన వాళ్ళు అక్కడ అందరూ వచ్చారు, బాగా చక్కగా తలస్నానం చేసుకొని మంచిగా జుట్టు అంతా విరబోసుకొని, కొంతమంది మల్లెపూలు లేకపోతే ఏదైనా పూలు కూడా పెట్టుకొని మంచి పట్టుచీరలు కట్టుకొని రావడం తప్పేం లేదు, కానీ మంచి పట్టుచీరలు కట్టుకొని వచ్చారు. వాళ్ళలో ఒక 5% మాత్రమే ముసుగేసుకున్నారు, మిగతా 95% ముసుగేసుకోవాలి. ఇక ఆయనకు కడుపు మండిపోయి ఒకటే మాట, మీరు చర్చ్ అనుకొని చర్చ్కి వచ్చారా లేకపోతే సినిమా హాల్కి వచ్చారా అన్న కఠినంగా స్టార్ట్ చేస్తే అది ఆయనకు కూడా తెలుసు, ఇదే ఆయన ఆఖరి వర్తమానం అని. ఎందుకంటే గెస్ట్ స్పీకర్లు వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఇష్టంగా చెప్తేనే వాళ్ళని మరలా పిలుస్తారు తప్పించి రెండోసారి పిల్లలు, అది ఆయనకు తెలుసు, సిద్ధపడ్డాడు. కానీ ఆయన కడుపు మంట ఎట్లా ఉందంటే సంఘంలో 95% ఆ సంఘంలో స్త్రీ ముసుగు వేసుకొని ఉండాలా అనేది అది ఒక క్రమము. ప్రతి ఆదివారం రొట్టె విరవాలనేది ఒక క్రమము. ఆ క్రమము నేను ఫాలో అవ్వను అంటే దేవుడు ఊరుకోడు, దాన్ని కంపల్సరిగా మనం ఫాలో అవ్వాల్సిందే. ఆయన వాక్యం చెప్పిన దాకా ఉండనిచ్చి, వాక్యం చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన లాస్ ఏంజలస్లో ఆయన తెలుగు ఫెలోషిప్కి ఆయన పోవడానికి ఇష్టపడలేదో, వాళ్ళు రానియలేదో. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన విక్టర్ అన్న కూడా ఏం చేద్దాం, అమ్మ లక్ష్మమ్మ నువ్వు కొంచెం పరధ్యానంలో ఉన్నావేమో చూసుకో, ఆ యొక్క ముసుగు తొలగిపోతుంది అని అంటే మనం వెంటనే ఆ యొక్క ముసుగుని సరి చేసుకుంటాం. కానీ అదే మాట అక్కడ చెప్తే ఏమవుతుందంటే 2 సంగతులు జరుగుతాయి. ఒకటి, ఆ లక్ష్మమ్మ నెక్స్ట్ వీక్ నుంచి రావడం మానేస్తుంది. రెండోది, ఆ లక్ష్మమ్మ కనుక భర్త కనుక ఒక మంచి అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎల్డర్ కనుక అయితే ఈయన రానియకుండా చేస్తుంది. కానీ ఇది క్రమం కాదు. క్రమం ఎవరు చెప్పినా అది వినడం అనేది చాలా ప్రాముఖ్యత. మన వాక్యం మనకి ఏం చెప్తుందంటే ప్రతి ఆదివారము మనము ఏక రొట్టె విరుచుట ఎందుకు పాల్గొనాలా, రొట్టె విరుచుట ఎందుకు పాల్గొనాలా, ఎందుకు మనం యోగ్యంగా మనల్ని మనం సరి చేసుకొని మనం పాల్గొనాలా అనేది కూడా 4 కోణాల్లో చూద్దాం. 4 కోణాలు చూడబోయే ముందు నాకు ఒక చిన్న అంటే యేసుక్రీస్తు జనరల్గా ఏది చెప్పినా కూడా ఉపమాన రీతిలో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకయ్యా అంటే ప్రతి ఒక్కరికి, పామర్లకి లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వడానికి ఉపమాన రీతిగా చెప్పినట్లుగా మనం చూస్తాం. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ వాక్యాన్ని చూసుకుందాం. మొట్టమొదటిగా ఫస్ట్ ఏంటంటే, నాకు ఒక నేను ఈసీఎల్లో 97లో పనిచేస్తున్నప్పుడు ఒక గ్రూప్ ఉండేది. అంటే మేమందరం హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరం కలిసి ఉండేవాళ్ళం. మేము చాలామంది కూడా మేము అమెరికాకి చాలామంది వెళ్ళిపోయాం. కానీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అప్పుడప్పుడు ఏదైనా డిస్కషన్స్ ఉంటేనో, లేకపోతే ఏదైనా మా పండుగ ఉంటే వాళ్ళకి విషెస్ చెప్పడమో, వీళ్ళ పండుగ ఉంటే మనం విషెస్ చెప్పడమో మేము చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఒక ముస్లిం సోదరుడి నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ వచ్చింది అంటే, డియర్ బ్రదర్స్, అంటే అక్కడ సిస్టర్స్ ఎవరు ఉంటారు, డియర్ బ్రదర్స్, నేను గనక ఎప్పుడైనా ఈ గ్రూప్లో మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ కనుక చేసి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీక్ పవిత్రమైన హజ్ యాత్రకి నేను వెళ్తున్నాను. నేను ఎప్పుడైనా మీకు వివాదం కానీ ఎక్కడైనా కానీ మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అన్నాడు. ఎంత చక్కగా ఆ యొక్క క్షమాపణ కోరుకున్నాడు. కానీ మనం ఎట్లా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి? మన ముందు ఈ బల్లని ప్రతి వారము మనము ఏమని చదువుకుంటా ఉంటాం, మనల్ని మనము సరి చేసుకొని యోగ్యముగా బలలో పాల్పంచుకోవాలి అని అంటారు. అసలు అయిపోయాక మాకు సరిగ్గా ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఇది కానీ లేదు. కానీ ఆయన ఆ సమాధానం కోరుకున్నాడు. కానీ మనలో మనం అనేక మంది
మన మన సొంత అక్క చెల్లెలతో మనం మాట్లాడుకోం, మన కన్న తల్లిదండ్రులతో మాట్లాడుకోం, మన బంధువులతోటి మనకి సమాధానం. కానీ వెంటనే వచ్చి మన ముందు ఏర్పాటు చేసిన యొక్క బలలో మనం అయోగ్యంగా మనం పాల్పంచుకుంటాం. అయోగ్యంగా పాల్పంచుకోవడం చాలా తప్పు. దానివల్ల మీరు బలహీనలు అవుతాం, రోగులం అవుతాం అని చెప్పి ఉన్నట్టుగా జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మన అందరికీ ఈసారి కాకపోతే నెక్స్ట్ సమయం చూద్దాం, ఇంకో సమయం చూద్దాం అని అనుకుంటాం. కానీ అంటే అందరికీ ఏంటంటే యేసు ప్రభు అంటే ఒక కోణమే చూశారు. ఏ కోణం? యేసు ప్రభు ప్రేమ, కృప, కనికరములు గలవాడు. ప్రేమ, కృప, కనికరములు గలవాడు కాబట్టి ఈ చిన్న తప్పుల్ని క్షమిస్తాడులే, నేను సమాధానం అడగకపోయినా క్షమిస్తాడులే అని అనుకుంటారు. కానీ ఇంకొక కోణం కూడా ఉంది యేసు ప్రభుకి. మహారోషం గల దేవుడు, మహారోషం గల దేవుడు అని కూడా ఉంది. అంటే మోసెస్ విషయంలో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, మోషే ఈ బైబిల్ గ్రంథంలో రాసిన మహాభక్తులందరిలో కూడా గొప్ప సాత్వికుడు, గొప్ప భక్తుడు. అయితే ఆయన్ని ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ప్రతి దానికి ఆయన్ని విసిగించారు, ప్రతి దానికి ఆయనకి కోపం రేపారు. అప్పుడు కోపం రేపినప్పుడు, అన్నానికి వాటర్కి రేపినప్పుడు ఆయన వెళ్ళి ఆ బండని 2 సార్లు కొట్టినందువల్ల ఆ యొక్క వాటర్ కోసం కొట్టాడు. ఆ వాటర్ వచ్చింది, కానీ దేవుడు అది గుర్తుపెట్టుకునే మహారోషం గల దేవుడు కదా. వెంటనే ఆయనకి మోషే అంతటి భక్తుడికి, మోషే అంతటి సాత్వికుడికి ఆ యొక్క కానాను అనే మంచి దేశంలో ఆయనకి ప్రవేశం లేదు. మనం అది గ్రహించాలి. యేసు ప్రభు ప్రేమ, కృప, కనికరం గల దేవుడే, కానీ ఆయన మహా రోషం గల దేవుడు కూడా అని మనం గుర్తించి మనం యోగ్యంగా బలలో పాల్పంచుకోవాలా. ఎందుకు బలలో పాల్పంచుకోవాలా? విశ్వాసమైన మనకి ఈ బల ఎందుకు ప్రాముఖ్యత అనేది నేను 4 కోణాల్లో మనం వివరించుకుందాం. ఒకసారి 1 కొరింథీ పత్రిక మన భాగానికి వద్దాం. 11వ అధ్యాయం 23 నుంచి 32 వరకు మార్చి చదువుతుంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగడికే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు బల్ల గురించిన వాక్య భాగం ఇది. కానీ ఈ ప్రభు వల్ల మనం చాలా మంది ఆచార రీతిగా అసలు ఎందుకు మనం ఈ బల్లలో చేస్తున్నామో, ఎందుకు వేయవలసి వస్తుందో, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటో కొంతమంది, చాలా మందికి తెలియకుండా మనం ఆచారపూర్వకంగా కనుక ఆ యొక్క చెయ్యి వేస్తే అది తప్పు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారంట. రాజుగారు ఉండి రాజుగారికి జనరల్గా ఏంటంటే ఈ పర్యాటనకి వెళ్ళి అన్ని ఎట్లా ఉన్నాయి పరిశీలించడం చాలా ఇష్టం. జనరల్గా అంతఃపురంలో అన్ని పరిశీలించడానికి బయలుదేరిన వ్యక్తి అన్ని చూసుకుంటా ఉంటే రాణిగారి గదికి వచ్చాడు. రాణిగారి బెడ్రూమ్ దగ్గరికి వస్తే రాణిగారి బెడ్రూమ్కి కొంచెం దూరాన ఒక పెద్ద టీపాయ్ ఒకటి ఉంది. ఆ టీపాయ్ దగ్గర ఒక సెంట్రీ, ఒక కాపలాదారుడు కాపలా కాస్తూ ఉన్నాడు. ఈ రాజుగారికి అర్థం కాదు, జనరల్గా ఇక్కడ కాపలా కాయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు ఇక్కడ కాపలా కాస్తున్నాడు అనేది అనుమానం వచ్చింది. అని వచ్చి రాజుగారు వచ్చి ఆ కాపలాదారుడిని అడిగారు, అయ్యా నువ్వు ఇక్కడ ఎందుకు కాపలా కాస్తున్నావు, దేనికి కాపలా కాస్తున్నావు అని అంటే, రాజుగారు నాకు తెలియదు, నా పై అధికారి ఇక్కడ పెట్టాడు, నేను ఎందుకు కాపలా, నన్ను ఇక్కడ ఉండమన్నాడు, అంతే నాకు తెలుసు.
అంటారు. అనగానే పై అధికారిని పిలిచారు. పై అధికారిని పిలిస్తే ఎందుకు మరి ఇక్కడ పెట్టావు, ఇక్కడ ఏం కాపలా కాస్తున్నాడు, దేనికి కాపలా కాస్తున్నాడు అంటే ఏమో సార్ నా కెప్టెన్కి తెలుస్తుంది, నాకు తెలియదు, మా కెప్టెన్ నాకు 8 మందిని ఇచ్చాడు, ఆ 8 మందిని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఆయనే చెప్పాడు. సరే కెప్టెన్ పిలవాలి. కెప్టెన్ పిలిస్తే నాకు కూడా తెలియదు సార్, సెంచురీని తెలుసు, సెంచురీని ఇట్లా కొంతమంది టీములు ఇచ్చాడు, ఇట్లా పెట్టమన్నాను. సెంచురీని వస్తాడు. ఇట్లా 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 రాజుగారికి కోపం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అనేది వీళ్ళకి తెలియకుండా ఎందుకు చేస్తున్నారు. సరే చివరికి జనరల్ వస్తారు. అంటే వీళ్ళందరికన్నా మెయిన్ జనరల్ వచ్చి జనరల్కి జనరల్ అడుగుతారు. ఇక్కడ ఈ పాయింట్ సెంట్రల్ పాయింట్ పెట్టడానికి రీజన్ ఏంటి, ఎందుకు అని అంటే ఆయన కూడా తెలియకపోతే ఆయన ఏం చేస్తాడంటే కొన్ని పాత పుస్తకాలు ఉంటాయి, పాత జనరల్స్, ఓల్డ్ జనరల్స్, కొన్ని సెంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టాలా, ఎందుకు పెట్టాలా అనేది రాసుకొని పెట్టుకుంటారు. ఆ ఓల్డ్ జనరల్ బుక్స్ కనుక తీస్తే అక్కడ ఏమని రాసిందంటే ఈ రాజుగారికి నాయనమ్మ పెద్ద మహారాణి, అప్పుడు మహారాణికి ఊరికి అట్లా దేశ పర్యటనకి అట్లా వెళ్ళినప్పుడు ఆ మంచి పూల మొక్క, బాగా సువాసనతో ఉండిన పూల మొక్క ఒకటి బాగా దొరికితే దాన్ని తీసుకొచ్చి మంచి పూల తొట్టులో పెట్టి ఆ టీపా మీద పెట్టింది. దానికి కాపలాగా ఆ యొక్క కాపలాదారుని పెట్టమని జనరల్కి కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది. అది మొదలుకొని ప్రతిసారి ఒక కాపలాదారుడు ఆ టీపా దగ్గర నుంచొని ఆ యొక్క గులాబీ మొక్కకి కాపలా కాస్తూ ఉన్నాడు. ఈ తదనంతరం ఏమైందంటే ఆ నాయనమ్మ మహారాణి చనిపోయింది, గులాబీ మొక్క చనిపోయింది, కానీ సెంట్రీ మాత్రం అక్కడే ఉన్నాడు. ఇప్పటికి కూడా సెంట్రీకి ఏం తెలీదు, ఆయన ఎందుకు దేనికి కాపలా కాస్తున్నాడో తెలియదు. అదొక ఆచారపూర్వకంగా తయారైంది. అట్లానే మన మధ్యన ఉన్న బల్ల ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయబడింది, మన విశ్వాసాలకి ఈ బల్ల ఎందుకు చాలా అంటే అమూల్యమైనది అనేది మనకి తెలియకుండా కొంతమంది జనరల్ ఎట్లా అనుకుంటారంటే మన తల్లిదండ్రులు బాప్టిజం తీసుకున్నారు, బలలో చేయాల్సినారు, నాకు కూడా బాప్టిజం ఇచ్చారు, నేను కూడా బలలో చేయాల్సినాను. ఆ విధంగా ఆచారపూర్వకంగా కనుక మీరు తీసుకుంటే అది తప్పు. మనం 4 కోణాల్లో మనం దీని గురించి ఆలోచిద్దాం. నెంబర్ 1, టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. మొదటి కోణం ఏంటంటే టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటే జ్ఞాపకార్థం బల్ల. ఎవరి జ్ఞాపకార్థం, ఏ జ్ఞాపకార్థం, ఎందుకు అనేది మనం చూద్దాం. రెండోది టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనల్ని మనం పరీక్షించుకునే బల్ల. ఈ బల్ల దగ్గర మాత్రమే మనం ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరిగా ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. ఈ బల్ల దగ్గర వచ్చినప్పుడు మనల్ని మనం కంపల్సరిగా పరీక్ష చేసుకోవాలా. ఏం పరీక్ష చేసుకోవాలా, ఎందుకు పరీక్ష చేసుకోవాలో అది కూడా చూద్దాం. రెండోది టేబుల్ ఆఫ్ కమ్యూనియన్, అంటే దేవునితో సహవాసం. టేబుల్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్ ఆర్ టేబుల్ ఆఫ్ కమ్యూనియన్ విత్ ఫెలో బిలీవర్స్. మన దేవునితో సహవాసము, మన విశ్వాసులతో సహవాసానికి కోసం ఏర్పాటు చేయబడిన బల్ల. 4వది టేబుల్ ఆఫ్ యాంటిసిపేషన్. టేబుల్ ఆఫ్ యాంటిసిపేషన్ అంటే నిరీక్షణతో కూడిన బల్ల. యాంటిసిపేషన్ అంటే ఎదురు చూడటం. దేనికోసం ఎదురు చూస్తున్నావు, దేనికోసం నువ్వు నిరీక్షిస్తున్నావు అనే 4 కోణాల్లో మనం చూసుకుందాం. మొట్టమొదటిగా టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకార్థ బల్ల. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన కొరకు, మన పాపాల కొరకు, మన నిమిత్తము యేసుక్రీస్తు ఆ యొక్క కల్వరి శిలువలో చేసిన ఆ యొక్క ప్రాణత్యాగం అనే కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకనంటే ఆ యేసుక్రీస్తు ఆ యొక్క కల్వరి శిలువలో కనుక ప్రాణత్యాగం చేసి ఉండకపోతే నీ జీవితము నా జీవితము వ్యర్థము. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత గొప్ప కార్యాలు చేసినా ఇవన్నీ వ్యర్థమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ యొక్క శిలువలో కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచారో ఆ యొక్క గొప్ప కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుడు అనుగ్రహించబడ్డ బిడ్డలుగా ఎప్పుడు అవుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోబడ్డారో అప్పుడు మాత్రమే మనం దేవునికి అనుగ్రహింపబడ్డాం. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొట్టమొదటిగా ఇక్కడ ఆయన మన కోసం చేసిన గొప్ప మేలు ఏందయ్యా అంటే
మనల్ని రక్షించడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని ఆ యొక్క కలువరి శిలువలో ఇచ్చినందుకు మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆయన శిలువని, ఆయన శిలువలో కాల్చిన రక్తాన్ని, ఆయన శిలువలో చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని, దేవా నీవు నా కొరకు నీ యొక్క రక్తాన్ని నాకు చిందించావు, నీ ప్రాణాన్ని నాకు ఇచ్చావు, నీ దానికి సాదృశ్యముగా, ఆ యొక్క శరీరానికి సాదృశ్యముగా, ఆ రక్తానికి సాదృశ్యంగా మనం ఆ యొక్క బలలో చేయవేస్తున్నాం. దేవుడు మనకు అనేకమైన మేలు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? అవన్నిటినీ వెళ్ళే కొద్ది మర్చిపోతూ ఉంటాం. ఒకసారి ఒక మేలు చేయలేదు అనుకో, ముందున మనం చేసిన 99 మేళ్ళన్నీ కూడా మర్చిపోతాం. మనకి ఎప్పుడైతే ఒక మేలు జరగలేదో, చూడు నాకు జరగలేదు కాబట్టి అవన్నీ మర్చిపోతాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తోటి సహోదరుడు లేకపోతే బంధువులు ఎవరన్నా మనల్ని డబ్బు సహాయం అడిగారు అనుకో, మన ఏదో చిన్న సహాయం కదా, ఒకసారి ఇస్తాం, 2 సార్లు ఇస్తాం, 3, 4 సార్లు ఇస్తాం. ఇచ్చిన తర్వాత అవన్నీ చక్కగా వాళ్ళు హెల్ప్ చేసినందుకు వాళ్ళు కూడా కృతజ్ఞతగా ఉంటారు. 5వసారి అడిగినప్పుడు నీకు కుదరకపోతే, నాకు కుదరలేదు అని నువ్వు చెప్తే అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ముందు చేసిన ఈ 4 మేలు కూడా మర్చిపోయే స్వభావం. మన మనుషుల స్వభావం ఎట్లాంటిదంటే, దేవుడు ఎన్ని మేలు చేసినా కూడా ఆ పరిస్థితుల్లో మనకు మేలు జరగకపోతే పాత మేలులన్నీ మర్చిపోయినట్లుగా మనం చూస్తాం. ఎగ్జాంపుల్, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13, 15 వచనాలు ఒకసారి చూద్దాం. చదివించండి. ప్రసంగి 9వ అధ్యాయము 13, 15. అయినను ఎవరునూ ఆ పేదవాడిని జ్ఞాపకం ఉంచుకోనలేదు. ఆ పేదవాడు ఆ యొక్క చిన్న పట్టణంలో ఆ చిన్న పట్టణం నశించిపోతా ఉంటే, ఆ పేదవాడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క చిన్న పట్టణాన్ని ఆయన రక్షిస్తే, తర్వాత చిన్న పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంట? పూర్తిగా మర్చిపోయారు, జ్ఞాపకం ఉంచుకోలేదు. ఎందుకు ఉంచుకుంటారు? అయిపోయింది, వాళ్ళ మేలు వాళ్ళకి తీరిపోయింది. కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఎవరన్నా వచ్చి సహాయం చేయాలి, ఎవరన్నా వచ్చి సహాయం చేయాలి, ఎవరన్నా వచ్చి సహాయం చేయాలా అంటారు. కానీ సహాయం చేసిన ఆ యొక్క బీదవాడు తన అందుకని ఆయన ఏమన్నా అంటే, ఆయన జ్ఞానవంతుడైన బీదవాడు. అంటే రక్షించాలంటే నీ జ్ఞానం సరిపోదు. ఇప్పుడు మనలందరూ ఈ లోకంలో మనలందరినీ రక్షించాలంటే మన జ్ఞానం సరిపోదు. యేసుక్రీస్తు, జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు తన జ్ఞానము చొప్పున మనల్ని రక్షిస్తే మనం ఏం చేస్తున్నామంట? మర్చిపోతున్నాం. అట్లానే ఈ బీదవాణిని ఆ యొక్క చిన్న పట్టణము మర్చిపోయిందంట. ఆ చిన్న పట్టణం జ్ఞాపకం ఉంచుకోలేదంట. ఎంత బాధపడి ఉంటాడు. నాకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా స్నేహితుడు ఒక అతను అమెరికా నుంచి వచ్చాడు 15 రోజుల క్రితం. ఒక హైదరాబాద్లో కూడా ఆయన కూడా చిన్న అపార్ట్మెంట్ తీసుకుందామని వచ్చాడు. అమెరికాలో ఆల్రెడీ ఇల్లు ఉంటే ఇక్కడ అమెరికాలో తీసుకుందామని వచ్చాడు. వాళ్ళకున్న బంధువులు వీళ్ళందరినీ పట్టుకొని చాలా ట్రై చేశాడు. ఆయనకి ఏది కూడా నచ్చల, ఇష్టపడలేదు, అసలు ఏది కూడా సరిగ్గా అనిపించాల. చూసి ఇసుకెత్తి నాకు ఒకసారి ఫోన్ చేసి, తమ్మి నువ్వు ఒకసారి రా, నాకు ఏదైనా ఉంటే సహాయం చేయి, ఇక్కడ అమెరికాలో హైదరాబాద్లో 5 ఏళ్ళ నుంచి ఉంటున్నావు కదా, ఏదైనా సహాయం చేయి, నీకు అంటే కొద్ది రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే అపార్ట్మెంట్లో నీకు జ్ఞానం ఉంది కదా, నీకున్న జ్ఞానం చొప్పున నాకు చిన్న సహాయం చేయి తమ్మి అన్నాడు. అంటే సరే అన్నా అని నేను ఏదో రెస్టారెంట్లో కూర్చుంటే వెళ్ళాను. ఈ చుట్టుపక్కల అంతా గచ్చిపోయి ఏరియాలో అంతా తిరిగిన తమ్మి నాకు ఎక్కడా దొరకలేదు అని అంటే, నేనుండి అన్న మా ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్స్లో కొన్ని అపార్ట్మెంట్స్ ఉంది, వాళ్ళు నాకు ఎప్పుడు ఏదైనా ఉంటే నాకు చెప్తూ ఉంటారు, అన్న ఫలానా చోట మంచి ఖాళీ ఉంది, వేకెన్సీ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం పదా అని. చూసాం, చాలా బాగా నచ్చింది. మరుసటి రోజే
అంటే అదే రోజు కొంచెం బేరాలు కూడా కొంచెం బాగానే అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి మాట్లాడి ఇదంతా చక్కగా ఏర్పాటు చేస్తే నిన్నటి దినాన వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. గృహప్రవేశం చేసుకొని ఒక 150 మందికి భోజనాలు అరేంజ్ చేసుకొని గృహప్రవేశం చేసుకున్నారు. చివరిలో ఈ అమెరికా వాతావరణం కానీ మనవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని ఒకటి చెప్తారు. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఈ గృహాన్ని ఇవ్వడం కోసం, ఈ గృహం ఏర్పాటు చేయడం కోసం ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పింది సిస్టర్ ఆ వైపు తన అభినయాన్ని. సో ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో నా పేరే గుర్తుపెట్టుకోవాలి. అసలు నా మాటే నా ఊసే లేదు. సరే అంతా అయిపోయిన తర్వాత అన్నాలు అయిపోయిన తర్వాత వచ్చి అన్న సారీ అన్న, నేను జ్ఞాపకం ఉంచుకోలేదు, మర్చిపోయాను. నాకు అంటే జనరల్ మనుషులకు మనకి ఏంటంటే చివుక్కుమంటది. అరే మనం ఇంత సహాయం చేసాం కదా, చిన్నది వాటి కూడా జ్ఞాపకం ఉంచుకోలేకపోయారు. ఇక్కడ పేదవాడిని కూడా పట్టణం అంతా రక్షించేడే, ఇంత రక్షణ చేస్తే వీళ్ళు నన్ను గుర్తుపెట్టుకోలేదే. అట్లానే యేసుక్రీస్తు కూడా అరే ఈ మానవుల జాతికి నా ప్రాణాన్ని, నా రక్తాన్ని ఇచ్చి నేను వీళ్ళని కొనుక్కున్నానే, నాకు వీళ్ళ కోసం నేను కలువరి సెలవులో నేను త్యాగం చేసేనే, కానీ వీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు. జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన బాధపడతాడు. సో నువ్వు బల్ల ముందుకు వచ్చిన ప్రతిసారి ఆయన కలువరి సెలవులో చేసిన ఆ యొక్క ప్రాణత్యాగం అనే ఆ యొక్క విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అదే మౌనము, అదే ఆది. ఈ ఇల్లు ఇప్పించడం ఇవన్నీ చిన్నవి, అది ఒక క్షణమే బాధపడదు. కానీ ఆయన చేసిన త్యాగం గొప్ప త్యాగం. ఆ త్యాగాన్ని నువ్వు మర్చిపోకూడదు. అదే త్యాగం కనుక లేకపోతే నీకు నాకు రక్షణ లేదు. నువ్వు నేను ఆ యొక్క దేవునికి అంగీకారము కాని వారము అవుతాం. సో మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు మన కొరకు ఆ యొక్క కలువరి సెలవులో చేసిన ఆ యొక్క ప్రాణత్యాగం అనే దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని ఆ యొక్క బలలో మనం యోగ్యంగా చేయగలిగాం. రెండో పాయింట్ ఏంటి? ఎగ్జామినేషన్, టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్. టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? మనము ఒకరినొకరు పరీక్షించుకోవాలి. పరీక్షించుకునే బల్ల 2 కొరింథీ 5వ అధ్యాయం 14-15 ఒకసారి చూద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందేను కనుక అందరూ మృతి పొందరని జీవించు వారికి మీదట తమ కొరకు గాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందవలని నిశ్చయించుకొంచున్నాను. అంటే ఏంటి? దేవుడు మన కొరకు ఆ యొక్క మరణము పొంది ఉన్నాడు కాబట్టి మనం ఏ విధంగా పరీక్షించుకోవాలనేది కూడా 1 కొరింథీ 11 చివరిలో రాసి ఉంటుంది చూడండి. 11:31. మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక ఉంది. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే 2 కొరింథీ 5:14-15 ప్రకారమే 1 పేతురు 4వ అధ్యాయము 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడేది కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. జీవించు మిగిలిన కాలము పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండెను. ఏం చెప్తున్నాడంటే ఇక మీదట మీరు పాపము చేయక, ఇక మీదట మీరు పాపము జోలికి పోకుండా యోగ్యముగా మనల్ని మనం, ఇక్కడ ఏమంటాడు? శ్రమపడిన వాడి శరీరం మంది జీవించు మిగిలిన కాలము ఇక మీదట మీ యొక్క మనుజ ఆశలు, మనకు అనేకమైన ఆశలు ఉంటాయి, వాటిని అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఇక నేమీ లేక ఉండును. మనం ఇక్కడ ఏమంటున్నాడంటే ఎగ్జామినేషన్ ఏంటంటే
పడిపోతానే ఉంటాం. ప్రతిరోజు ప్రతి గంట ప్రతి వారము పడిపోతానే ఉంటాం. పడిపోయినా కూడా నువ్వు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నీవు సరి చేసుకొని నిన్ను నువ్వు విమర్శించుకొని ఆ బల్ల దగ్గర దేవా చేశాను, ఈ పాపాలు చేశాను, నన్ను క్షమించు, ఇక నీ ఇష్టానుసారంగా జీవిస్తాను, ఇక ఆ యొక్క పాపం జోలికి వెళ్లకుండా నేను జీవిస్తాను, నన్ను నాయన క్షమించు అని ఒకరినొకరు ఎగ్జామినేషన్ చేసుకోమన్నట్టుగా ఉంది. టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోమన్నాడు? స్వయం సెల్ఫ్ ఎగ్జామినేషన్. 1 కొరింథీ 11లో చూసాం కదా. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకి కోర్టు మన ఈ భూ ప్రపంచంలో ఉన్న లా ఆఫ్ కోర్టు తెలుసు. లా ఆఫ్ కోర్టులో ఎట్లా ఉంటుందంటే, కోర్ట్ ఆఫ్ లాలో నువ్వు ఏదన్నా తప్పు చేస్తే నీకోసం ఒక లాయర్ వాదిస్తాడు. అదేవిధంగా నువ్వు తప్పు చేశావని ఒక లాయర్ వాదిస్తాడు, తప్పు చేయలేదని ఇంకొక లాయర్ వాదిస్తాడు. ఈ ఆధారాలన్నీ బట్టి ఎవరైతే నెగ్గుతారో, నువ్వు తప్పు చేసావంటే ఆ విధంగా తీర్పు ఉంటుంది, తప్పు చేయలేదంటే నువ్వు నిర్దోషమని తీర్పు ఉంటుంది. కానీ మన కోర్ట్ ఆఫ్ లాలో, యేసు ప్రభు యొక్క కోర్టులో ఎట్లా ఉంటుందంటే తీర్పు, నీకు నువ్వే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకో. నీకు ఇంకొకడు వచ్చి నీకు వాదించడు, నీకు ఇంకొకడు వచ్చి నీకు ఇట్లా చెయ్యి, నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు, ఇది తప్పు అది తప్పు అని చేయి. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న జడ్జికి నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన దొంగతనం ఆయన తెలియకపోవచ్చు. కానీ పరలోకంలో ఉన్న మన తీర్పు తీర్చే ఆ తండ్రికి నువ్వు చేసిన ప్రతి పని ఆయనకి తెలుసు, నువ్వు చేసిన ప్రతి పాపం ఆయనకు తెలుసు, నువ్వు చేసిన ప్రతి ఇబ్బందికరమైన విషయం ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏమంటాడంటే, నేను తీర్పు తీర్చక మునిపే నిన్ను నువ్వు పరీక్షించుకొని నీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని, దేవా నేను తప్పు చేశానని నేను పాపములు ఒప్పుకొని యోగ్యంగా బలలో పాల్పంచుకోమని చెప్తున్నట్టు. అంటే అర్థమవుతుంది కదా మీకు? సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేదు. నీకు కంపల్సరిగా ఒక లాయర్ ఉంటాడు, ఒక వాది ప్రతివాదులు ఇట్లా ఉంటారు. కానీ మన యేసు ప్రభు యొక్క కోర్టులోనే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని నువ్వు నీ తప్పుల్ని నేను ఒప్పుకొని మరలా ఆయనకి నువ్వేం ప్రామిస్ చేయాలా? అయ్యా, నేను నా ఆశలను అనుసరించి నడవక నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టపూర్వకంగా మరలా పాపం జోలి పోకుండా నేను నడుచుకుంటాను, నన్ను క్షమించి యోగ్యంగా ఈ బలలో చేయి వేయడానికి నాకు సహాయం చేయి. యోగ్యంగా బలలో చేయి వేస్తే నువ్వు ధన్యుడు, అయోగ్యంగా కనుక వేస్తే ఏమవుతుందంట, నీకు రోగాలు వస్తాయి, లేకపోతే జబ్బులు వస్తాయి అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ బల దేనికి సాదృశ్యం అంటే ఒకటి టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, ఇంకోటి టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్. 2 పాయింట్. మూడోది టేబుల్ ఆఫ్ కమ్యూనియన్. టేబుల్ ఆఫ్ కమ్యూనియన్ అంటే ఏంటి? సహవాసము ఎవరితోటి సహవాసము, ఎట్లా సహవాసము అనేది ఇప్పుడు దీన్ని సహవాసపు బల్ల అని కూడా అంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే, అన్న ఈ సహవాసంతో నాకు కష్టంగా ఉంది, ఈ గ్రూపులుగా ఉంటే నాకు ఈ సహవాసంతో నాకు వద్దు, నేను ఒక్కనే ఇండివిజువల్గా బతుకుతాను, నా పాపాలు నాది నేను ఒప్పుకొని అది కుదరదు. ఇక్కడ బల్ల దగ్గర ఒక సంఘముగా రావాలి. 1 కొరింథీ అధ్యాయము 10వ వచనం, 10వ అధ్యాయం 16, 17 ఒకసారి చూడండమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయము 16, 17. మనము జీవించు ఆశీర్వచనపు పాత్రలో నుంచి త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అంటే అక్కడ ఏర్పాటు చేయబడిన రొట్టె ఎన్ని ఉంటాయి? 4-5 రొట్టెలు ఉండవు, ఒకటే రొట్టె ఉంటుంది. ఆ రొట్టె విరవబడుతుంది. ఆ రొట్టె విరిచిన రొట్టెలో పాలు భాగస్థులైన మనం అందరం ఎవరు అంట? ఒక కుటుంబంలోని సభ్యులము, ఒక కుటుంబంలోని వ్యక్తులము, సహోదరులము. ఈ సహవాసము కలిగి మాత్రమే ఆ యొక్క బలలో చేయి వేయాలా. నీ యొక్క సహోదరులతో నీకు సమాధానం కనుక లేకపోతే, మీకు చెప్పాను కదా, చిన్న ముస్లిం కుర్రాడు అసలు ఎవరో కూడా తెలియదు ఆయనకి, ఏదో ఫ్రెండ్స్ వాళ్ళకి సమాధానం కోరుకున్నాడు. అయ్యా, నేనేమన్నా తప్పు చేశానా, నేనేమన్నా ఇబ్బంది పెట్టానా, ఇబ్బంది పెట్టే క్షమించండి, ఎందుకంటే నేను పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్తున్నాను, నాకు అది పవిత్రం, నేను
పూర్ణ హృదయంతో నేను అక్కడికి వెళ్ళాలి, నేను మంచి మనసుతో అక్కడికి వెళ్ళాలి అన్న ఆ యొక్క తలంపు ఆ బిడ్డకున్నట్టుగా మనకి ఏ విధంగా ఉండాలా? దేవా ఎంతో ఎంతో శ్రమను కోర్చి కలువరి శిలువలో ఆ యొక్క ఆ ప్రాణాన్ని త్యాగం చేసి నా కోసం ఏర్పాటు చేసిన బలలోకి నేను సహవాసంగా నేను వెళ్తున్నాను. నా సహోదరి సహోదరులతో నాకేమన్నా అసమాధానం ఏమన్నా ఉంటే నన్ను క్షమించు. నీకు ఇష్టమైతే నువ్వు ముందు నీ సహోదరు దగ్గరికి వెళ్ళే క్షమించమని దేవుడిని అడుగు. వీలైతే నీకు కనుక ఈగో ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే దేవుడిని అక్కడికి వెళ్ళి నీ 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 చెప్పి సమాధానం కోరుకొని ఒక సహవాసంగా, ఎందుకంటే మనం అందరం భుజించేది ఒకటే క్రీస్తు శరీరం, శిరస్సు క్రీస్తు. ఆ యొక్క శిరస్సు కింద మనం అందరం ఆయన బిడ్డలు, మనం అందరము సహోదరి సహోదరులుగా ఉంటున్నప్పుడు సహవాసముతో కూడిన ఆ యొక్క బలలో, అంటే టేబుల్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్, దేవుడితో నీకు సమాధానం ఉండాలి. కొంతమంది దేవుడి మీద కూడా అడుగుతారు, దేవుడి మీద అడిగితే నీకు దేవుడితో సమాధానం లేదు. టేబుల్ ఆఫ్ కమ్యూనియన్ విత్ ఫెలో బిలీవర్స్, సహ విశ్వాసులతో అడుగుతారు, వాళ్ళతో సమాధానం ఉండదు. ఈ సమాధానాన్ని కోరుకొని సమాధాన పడి అప్పుడు ఆ బలలో మీరు చెయ్యి వేయాలి. గలతీ 5:26 ఉన్నట్లు ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరినందు ఒకరు అసూయ పడకయు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే వృధా అతిశయపడకయు. అంటే ఇటువంటివన్నీ మన దగ్గర ఉండేవి. ఎందుకు? మన దగ్గర ఎక్కడన్నా మనం మాట్లాడడం కూడా మాట్లాడితే అక్కడ వివాదం రేగిద్ది అనుకుంటే మనం మాట్లాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మనం వివాదాలు రేపేటట్లుగా ఉండకూడదు. ఎవరన్నా మన సహోదరుడు, ఎందుకంటే ఈ సంఘం అంటే ఎవరిది? మన సహోదరి సహోదరులు, మనందరం ఒక తండ్రి బిడ్డలం. సో ఒక పిల్లవాడు ఒక పిల్ల డెవలప్ అవుతా ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే నువ్వు అసూయ పడకు. నువ్వు కూడా ఏం చేయాలా? నువ్వు కూడా డెవలప్ అవడానికి నువ్వు ప్రేరేపించబడాలి, దానికి కృషి చేయాలి. అంతే తప్పించి అసూయ అనేది నీకు ఇవన్నీ ఎగ్జామినేషన్లో భాగం. కొంతమంది ఏం చేస్తాం, మనం వృధా అతిశయం, నీ దగ్గర ఉన్నది ఇంత, దాన్ని ఇంతగా చూపించి నాకు నేను అది నేను గొప్ప, ఇవన్నీ అతిశయపడకూడదు. నీ తోడబుట్టిన వాళ్ళతోటి, నీ సహోదరి సహోదరులతోటి, నీ తల్లిదండ్రులతోటి, నీ సంఘంలో ఉన్న సహోదరి సహోదరులతోటి నువ్వు సమాధాన పడకుండా, నీ సహవాసం లేకుండా, నిన్ను నువ్వు సరి చేసుకోకుండా ఆ యొక్క బలలో నువ్వు చేయి వేయకండి. నాకు అర్థమవుతుంది కదా? 3 పాయింట్, టేబుల్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. అంటే నీకు సమాధానము, ఒకసారి దేవుడితో కూడా సమాధానం కోల్పోతావు. ఎందుకంటే ప్రార్థన చేసుకో, మాట్లాడుకో, ఆయనతో పలకరించవు. ఎందుకంటే ఆయన నీకేదో మేలు చేయకుండా ఆపాడు. సో ఆయన మీద నీ కోపం, ఆ సమాధానం లేకుండా. టేబుల్ ఆఫ్ కమ్యూనియన్ విత్ ఫెలో బిలీవర్స్, సంఘ విశ్వాసులు. నేను అన్నది ఇన్ని అడిగాను, 4 సార్లు సహాయం చేశాడు, కానీ 5వ సారి వచ్చాక ఆయన మొహం అటు తిప్పిపోయాడు, ఆయనతో నేను మాట్లాడు. అది కాదు. నువ్వు పాతయన్నీ మర్చిపోయి, గతంలో చేసిన మేలులన్నీ మర్చిపోయి అవి జ్ఞాపకం ఉంచుకోకుండా, ఎప్పుడైతే ఆ స్పాట్లో నీకు మేలు జరగలేదని నువ్వు ఆయనతో సమాధానం లేకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. సో సమాధాన పడి ఆ యొక్క సహవాసపు బలలో పాల్గొంచుకోండి. 4వది ఏంటంటే టేబుల్ ఆఫ్ యాంటిసిపేషన్. యాంటిసిపేషన్ అంటే ఏంటి? ఎదురు చూచే బల్ల. ఎదురు చూడడం అంటే ఏంటంటే నిరీక్షణతో కూడిన బల్ల. 2వ రాకడ నిమిత్తమై నిరీక్షణ. ఇప్పుడు మనము ఈ బలలో జ్ఞాపకం చేసుకొని మనం సరి చేసుకొని యోగ్యముగా ప్రతి ఆదివారం యోగ్యంగా సరి చేసుకొని ఇక బలలో చేయాల్సాం. ఏంటి ఉపయోగం? ఏంటి? ఎందుకు వేస్తాం తెలుసా? మనకి ఎందుకు వేస్తున్నామో తెలుసా? దాని యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? తెలుసుకోవాలి. ఏంటి అంటే నిరీక్షణ నిమిత్తం. చాలా ఇంపార్టెంట్. జ్ఞాపకార్థం ఎంత ఇంపార్టెంటో, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, నిరీక్షణ. నీకంటూ ఒక హోప్ ఉంది. ఏ నిరీక్షణ? క్రీస్తు 2వ రాకడలో నేను ఎత్తుపడే సంఘంలో నేను ఉండేలాగునా. ఎప్పుడైతే నిన్ను నువ్వు సరి చేసుకొని, ఎప్పుడైతే నిన్ను నువ్వు నలగగొట్టుకొని, ఎప్పుడైతే ఆ యొక్క బలలో నువ్వు చేయి వేస్తావో, నీకున్న హోప్ ఏందయ్యా అంటే క్రీస్తు యొక్క 2వ రాకడలో మనం కూడా ఎత్తపడబడే ఆ యొక్క సంఘంలో, యాంటిసిపేషన్ అంటే ఆ సంఘంలో మనం ఉంటాం. ఎందుకు? ఇప్పుడు మనకి చిన్న ఎగ్జాంపుల్గా చూస్తే మన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఏం చెప్తారు? అరే బాబు చదువుకో అయ్యా, చదువుకో అని చెప్తారు. ఎందుకు చదువుకోమని చెప్తారు?
ఆడు కష్టపడి రాత్రింబవళ్ళు కొంతమంది ఏంటి కరెంట్ లేకపోయినా చిన్న బుడ్డి దీపంలో అన్న పెట్టుకొని చదువుకుంటాడు, పేదరికంలో ఉండి చదువుకుంటాడు. చదువుకుంటే నీకు వచ్చే లాభం ఏంటి? నీ భవిష్యత్తు ఏంటి? ఏంటయ్యా అంటే నువ్వు చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే నువ్వు మంచిగా సెటిల్ అవుతావు, చదువుకుంటే నీ జీవితం సాఫీగా ఉంటుంది. కానీ విశ్వాసిగా నువ్వు ఈ టేబుల్లో పాల్గొంటే నీకు వచ్చే ఫ్యూచర్ లాభం ఏంటయ్యా అంటే ఆ యొక్క క్రీస్తు యొక్క రెండవ రాకడ నిరీక్షణలో, క్రీస్తు యొక్క రెండవ రాకడలో నువ్వు కూడా ఆ యొక్క సంఘంలో ఎత్తబడతావు. ఇక్కడ బైబిల్లో మొదటి రాకడ, రెండవ రాకడ, 2 రాకడలు ఉన్నాయి. మొదటి రాకడ 500 సార్లు మాత్రమే ప్రవచింపబడింది. రెండవ రాకడ వచ్చి 1800 సార్లు ప్రవచింపబడినది. అంటే 3 రెట్లు అధికంగా ఈ యొక్క రెండవ రాకడ గురించి చెప్పినాను. అంటే దీని అర్థం ఏంటి? మొదటి రాకడ వచ్చింది నీకు తెలియలేదు, తెలియదు అంటే చేశాడు, వచ్చాడు దేవుడు నీకోసం చేశాడు, అదంతా జ్ఞాపకం చేసుకో, మర్చిపో అంటే దేవుడు క్షమించను గాక. అంటే నీకు మొదటి రాకడ తెలియకుండా వచ్చింది, అది జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారం నడుచుకో. రెండవ రాకడ 1800 సార్లు, అంటే మొదటి రాకడ కన్నా 3 రెట్లు అది ప్రవచింపబడింది. ఎందుకయ్యా అంటే రెండవ రాకడ చాలా ఇంపార్టెంట్ విశ్వాసి జీవితంలో. ఆ యొక్క రెండవ రాకడలో కనుక ఆ యొక్క సంఘంతో కనుక నువ్వు ఎత్తబడకపోతే నీ జీవితం వ్యర్థం. సో ఆ రెండవ రాకడ ఎత్తబడాలంటే ఏం చేయాలా? ఈ యొక్క బలలో యోగ్యంగా ముందు జ్ఞాపకంగా ఆ యొక్క కలువరి శిలువలో ఆయన చేసిన మేలులు గుర్తుపెట్టుకొని నిన్ను నీవు సరి చేసుకొని యోగ్యముగా, సంఘముగా, సహవాసముగా ఆ యొక్క బలలో నువ్వు చేయి వేస్తే నీకు వచ్చేది ఏంటయ్యా అంటే ఆ యొక్క క్రీస్తు రెండవ రాకడికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఆ యొక్క క్రీస్తు రెండవ రాక నువ్వు నిరీక్షణ ఏందయ్యా అంటే ఆ యొక్క రెండవ రాకడలో సంఘంతో కూడా నువ్వు ఎత్తబడడానికి నువ్వు ఆ యొక్క ఎత్తబడే సంఘంలో ఉంటావు. సో ఇక్కడ 4 పాయింట్లు అయిపోయినాయి. 4 పాయింట్ల తర్వాత ఇక్కడ 3 లుక్స్ గురించి నేను చెప్తాను. 3 లుక్స్ అంటే 3 kinds of లుక్స్, అంటే 3 చూపులు. అంటే ఈ బల్ల యొక్క సాదృశ్యానికి వస్తే 3 లుక్స్ ఏంటంటే ఇంట్రోస్పెక్టివ్ లుక్ అంటే అంతర్పరిశీలన అంటే వెనక ఏం జరిగింది, పాస్ట్ ఏం జరిగింది, ఫస్ట్ లుక్లో ఏం జరిగింది. ఇంట్రోస్పెక్టివ్ లుక్ అంటే ఏంటంటే గతంలో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణత్యాగం చేయడం అనేది అది ఒక లుక్. రెండోది ఇంట్రోస్పెక్టివ్ లుక్ అంటే ప్రెజెంట్ లుక్లో ఏంటి? ఆత్మ పరిశీలన. దేవుడు నీ కోసం ఒక కార్యం చేశాడు, ఆ కార్యం చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ కార్యమే కనుక జరగకపోతే నీకు అసలు రక్షణ అనేది లేదు, ఆ కార్యం అయిపోయింది. రెండోది ప్రెజెంట్ లుక్. ఇంట్రాస్పెక్టివ్ లుక్లో ఏంటయ్యా అంటే దేవుడు నీ ఆత్మ పరిశీలన. ప్రస్తుతం నీ జీవితం ఎట్లా ఉన్నది, ప్రస్తుతం నీ ఆత్మ ఎట్లా ఉన్నది, ప్రస్తుతం నీ జీవితం దేవునికి ఇష్టానుసారంగా ఉన్నదా లేదా అనేది లుక్. అంటే ప్రెజెంట్ నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేది నీవు సరి చేసుకోవడం అనేది రెండో లుక్. మూడో లుక్ ఏంటంటే ప్రాస్పెక్టివ్ లుక్, అంటే ఫ్యూచర్ లుక్. ఫ్యూచర్ ఏంటి? నువ్వు ఇవన్నీ కనుక జ్ఞాపకం చేసుకొని నిన్ను నువ్వు సరి చేసుకొని నీ ఆత్మ అంతఃపరిశీలన అయిపోయింది, ఆత్మ పరిశీలన అయిపోయింది. తర్వాత ఫ్యూచర్ భవిష్యత్ పరిశీలన ఏ విధంగా ఉంటుంది అంటే నీకు ఒక నిరీక్షణ, నీ హోప్ ఏంటంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడ కోసం మరలా మన మధ్యకు వస్తాడు. వచ్చినప్పుడు మనము సిద్ధపాటు కలిగి ఆ యొక్క బలలో చేయి వేసి మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే ఆ యొక్క క్రీస్తు రెండవ రాకడలో మనం ఎత్తబడతాము, ఆ యొక్క సంఘంతో ఎత్తబడతాము. అర్థమైందా? ఇక్కడ ప్రెజెంట్ లుక్ అంటే ఇంగ్లీష్ కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రెజెంట్ లుక్, పాస్ట్ లుక్, ప్రెజెంట్ లుక్, ఫ్యూచర్. పాస్ట్ అంటే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఏం చేశాడు, ప్రెజెంట్ ఆయన చేశాడు, మరి నువ్వేం చేసావు, నీ ఆత్మ ఎట్లా ఉన్నావు, నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు, అది రెండోది. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. సరే, ఇవన్నీ చేసినందువల్ల నీకేం వస్తుంది? నీకు ఆ యొక్క ప్రాస్పెక్టివ్ లుక్లో అంటే ఫ్యూచర్ లుక్లో నీకున్న నిరీక్షణ ఏంటంటే ఆ క్రీస్తు రెండో రాకడ. ఎందుకంటే బలలో పాల్పంచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే
మీరు బయట ప్రపంచం చూస్తే అన్యులు చాలా మందిని అయ్యా దేవుడిని నమ్ముకుంటే, అమ్మో మీ దేవుడిని నమ్ముకుంటే మేము చాలా త్యాగాలు చేయాలి, క్లబ్బులు పబ్బులు సినిమాలు షికారులు అన్నీ మానుకోవాలి, తాగుడు గిగిరెట్లు అన్నీ మానుకోవాలి. అన్నీ మానుకొని ఇంకా చిన్న చిన్న పాపాలు ఏమైనా ఉంటాయి అవి కూడా దేవుని యందు ఒప్పుకొని ఆత్మ పరిశీలన చేసుకొని అక్కడ ఆ బలలో వేయాలి అనేది అన్యులకు కూడా తెలుసు. అందుకని వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే భయం. ఇవన్నీ ఎక్కడ వదిలేయాల్సి వస్తుందో, ఈ పాపాలన్నీ ఎక్కడ వదిలేయాల్సి వస్తుందో, ఈ సుఖాలన్నీ ఎక్కడ వదిలేయాల్సి వస్తుందో, ఈ శరీరేచ్ఛలన్నీ, ఈ మనుజ ఆశలన్నీ ఎక్కడ వదిలేయాల్సి వస్తుందో అని భయపడి ఆ యొక్క క్రీస్తుని నమ్మడానికి ఇష్టపడు. మనం ఇవన్నీ చేస్తున్నాం కదా, మనం ఇవన్నీ వదిలేసాం కదా. ఇవన్నీ వదిలేసి ఇంకా చిన్న చిన్న తప్పులు ఇంకేమైనా ఉంటే మనం బలంలో మనం పాల్పంచుకుంటున్నప్పుడు మనకి ఘనత చదువుకున్న వాడికి ఒకటే ఉండి చదువుకున్నవాడికి ఒకటే ఉంటే కుదరదు కదా. చదువుకున్నవాడికి మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అవుతాడు, చదువుకున్నవాడు సరిగ్గా ఉద్యోగం రాక బరిగొడ్లు కాసుకుంటూ ఉంటాడు. కానీ మనం యోగ్యంగా యొక్క బలంలో చేయి వేసుకుంటే మనకొచ్చే లాభం, మనకొచ్చే నిరీక్షణ, మనకున్న ఫ్యూచర్ హోప్ ఏంటంటే ఆ యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడతాం. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే మనం అందరం మన యొక్క జీవితాన్ని సరి చేసుకొని, మన జీవితాల్లో మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకొని యోగ్యముగా మనం అందరం ఈ యొక్క మన ముందుంచిన బలాలు చేయి వేయాల్సిందిగా మనం ఈ సంఘాన్ని నేను కోరుచున్నాను.